హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనము అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్ టాపిక్లోని ఇండక్టివ్ మెథడ్ అండ్ డిడక్టివ్ మెథడ్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఇండక్టివ్ మెథడ్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పిగ్ అని గుర్తుపెట్టుకోండి. సో మధ్యలో లెటర్ ఐ ఉంది కదా, సో దట్ ఇండికేట్ ద ఇండక్టివ్ మెథడ్. అండ్ ఇండక్టివ్ మెథడ్ అనేది పర్టికులర్ టు జనరల్ సైడ్కి మూవ్ అవుతుంది. సో ఇలా హింట్తో గుర్తుపెట్టుకుంటే మనకి ఎప్పటికీ గుర్తుంటుంది. ఇండక్టివ్ మెథడ్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎ పిగ్. ఓకే, ఐ ఫర్ ఇండక్టివ్ మెథడ్ అండ్ ఇండక్టివ్ మెథడ్ అనేది పర్టికులర్ టు జనరల్కి మూవ్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా? సో ఇండక్టివ్ మెథడ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది? పర్టికులర్ టు జనరల్కి మూవ్ అవుతుంది. ఈ ఇండక్టివ్ మెథడ్ని మనము ఫార్ములా కన్స్ట్రక్షన్ మెథడ్ అని కూడా అంటాము. ఎందుకు ఫార్ములా కన్స్ట్రక్షన్ మెథడ్ అని అంటామనేది ఈ ఇండక్టివ్ మెథడ్ గురించి కంప్లీట్గా నేర్చుకుంటే అర్థమైపోతుంది. ఓకే, సో ఇండక్టివ్ మెథడ్స్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇండక్టివ్ మెథడ్లో మనము ఎగ్జాంపుల్స్ని ఫస్ట్ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసి దాని నుంచి జనరలైజేషన్కి వస్తాము. ఓకే, అంటే పిల్లలకి ఫస్ట్ ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత జనరలైజేషన్కి తెప్పిస్తాము. సో ఇండక్టివ్ మెథడ్తో టీచ్ చేస్తున్నప్పుడు మనము పిల్లలకి ఫస్ట్ నోన్ టాపిక్స్ టీచ్ చేసిన తర్వాతనే అన్నోన్ టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఇండక్టివ్ మెథడ్ అనేది సింపుల్ టు కాంప్లెక్స్కి మూవ్ అవుతుంది. అండ్ ఇండక్టివ్ మెథడ్ అనేది పర్టికులర్ అంటే ఫస్ట్ పిల్లలకి మనం స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ని కానీ స్పెసిఫిక్ టాపిక్ని కానీ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుంచి మనము జనరల్ వ్యూని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. సో పిల్లలకి ఫస్ట్ మనము కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ ఇస్తాము. కాంక్రీట్ అంటే నథింగ్ బట్ ఫిజికల్గా మనము వాటిని టచ్ చేయగలుగుతాము. అలాంటి ఫిజికల్గా టచ్ చేయగలిగిన ఎగ్జాంపుల్స్ని చూపించి మనము దాని నుంచి థియరీని పిల్లలలో ఫామ్ చేస్తాము. సో పిల్లలలో థియరీ అనేది ఫామ్ చేయడంని మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ నాలెడ్జ్ అని అంటాము. కాంక్రీట్ నాలెడ్జ్ అంటే ఫిజికల్ నాలెడ్జ్, అంటే వాటిని మనం టచ్ చేయగలుగుతాం. అబ్స్ట్రాక్ట్ నాలెడ్జ్ అంటే అది థియరీ బేస్డ్గా ఉంటుంది. అర్థమైంది కదా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండక్టివ్ మెథడ్ గురించి. నెక్స్ట్ స్టెప్స్ ఇన్ ఇండక్టివ్ మెథడ్ గురించి నేర్చుకుందాం. సో దే ఆర్ సమ్ స్టెప్స్ ఆఫ్ ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్. సో ఫస్ట్ ఏంటంటే సెన్సింగ్ ద ప్రాబ్లం. సో సెన్సింగ్ ద ప్రాబ్లం, పిల్లలు ఓన్గానైనా ఒక ప్రాబ్లమ్ని సెన్స్ చేస్తారు, లేకపోతే టీచర్ పిల్లల చేత ఒక ప్రాబ్లమ్ని సెన్స్ చేపిస్తుంది. అంటే ఇది ప్రాబ్లం అని గుర్తించే విధంగా చేస్తుంది. సో ఇలా ప్రాబ్లమ్ని సెన్స్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ప్రాబ్లం ఉన్న సిచ్యువేషన్ని అనలైజ్ చేస్తారు నెక్స్ట్ స్టెప్లో అన్ని ఆస్పెక్ట్స్లలో. ఓకే, ఫస్ట్ ప్రాబ్లమ్ని సెన్స్ చేసి దాని తర్వాత ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది అనే ఆ సిచ్యువేషన్ని అనలైజ్ చేస్తారు అన్ని ఆస్పెక్ట్స్లలో. సో అలా ప్రాబ్లం గురించి అనలైజ్ చేసిన తర్వాత దెన్ వాళ్ళు డేటాని కలెక్ట్ చేస్తారు, ఆ ప్రాబ్లంకి రిలేటెడ్ డేటాని. సో అలా డేటాని కలెక్ట్ చేసి వాళ్ళు ఆ డేటాని ఆర్గనైజ్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ ద టీచర్. ఓకే, సో ఫస్ట్ ఏం చేసిండ్రు, ప్రాబ్లమ్ని సెన్స్ చేసిండ్రు. నెక్స్ట్ స్టెప్లో ఏం చేసిండ్రు, ఆ సిచ్యువేషన్ని అన్ని ఆస్పెక్ట్స్ త్రూ అనలైజ్ చేసిండ్రు. దాని తర్వాత డేటాని కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఒక పర్టికులర్ ఆర్డర్లో ఆర్గనైజ్ చేసిండ్రు టీచర్ హెల్ప్ తోటి. దాని తర్వాత వాళ్ళు ప్రాబ్లం గురించి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశారు కదా. సో నెక్స్ట్ స్టెప్లో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి పిల్లలు కొన్ని పాసిబుల్ సొల్యూషన్స్ని ఫ్రేమ్ చేసుకున్నారు. టెంటేటివ్ సొల్యూషన్స్, హైపోథసిస్ అని అంటాం కదా. సో ఒక ప్రాబ్లమ్కి టెంటేటివ్ సొల్యూషన్స్ పిల్లలు ఇచ్చారు. సో ఇలా పాసిబుల్ సొల్యూషన్స్ని ఫ్రేమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారంటే ఒక 10 సొల్యూషన్స్ని ఆ ప్రాబ్లమ్కి ఫ్రేమ్ చేసుకున్నారనుకోండి. ఈ 10 సొల్యూషన్స్లో నుంచి కొన్ని సొల్యూషన్స్ని వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు, ఆర్ఎల్స్ రిజెక్ట్ చేసేస్తారు. అంటే ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఇర్రిలవెంట్గా, ప్రాబ్లమ్కి తగిన ఆన్సర్ కాదు, తగిన సొల్యూషన్ కాదు అని వాళ్ళకి అర్థమైన సొల్యూషన్స్ని పిల్లలు ఏం చేస్తారు, ఎలిమినేట్ ఆర్ రిజెక్ట్ చేసేస్తారు. రిజెక్ట్ చేసేసిన తర్వాత ఇంకా మిగిలిన సొల్యూషన్స్ ఉంటాయి కదా, సపోజ్ 5 సొల్యూషన్స్ని రిజెక్ట్ చేసేసారు, ఇంకా 5 సొల్యూషన్స్ ఉంటాయి కదా. ఆ 5 సొల్యూషన్స్ని వాళ్ళు నెక్స్ట్ స్టెప్లో వెరిఫై చేస్తారు, అంటే ఈ ప్రాబ్లమ్కి ఏది కరెక్ట్ సొల్యూషన్ అని. సో అలా వెరిఫై చేసిన తర్వాత ఆ 5 సొల్యూషన్స్ నుంచి మన ప్రాబ్లమ్కి కరెక్ట్ సొల్యూషన్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసి జనరలైజేషన్కి కన్క్లూషన్కి
వస్తారు. సో దీస్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్. ఓకే, సో ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్లో టీచర్ జస్ట్ ఒక ప్యాసివ్ రోల్ని ప్లే చేస్తుంది, వేరే స్టూడెంట్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో అందుకే ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ని మనము ప్యూపుల్ సెంటర్డ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అని కూడా అంటాము. అర్థమైంది కదా. నెక్స్ట్ మనము అడ్వాంటేజెస్ ఆఫ్ ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఇండక్టివ్ మెథడ్ అనేది అర్థం చేసుకోవడానికి అంటే ఒక ఏదైనా కాన్సెప్ట్ గురించి అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ ఇండక్టివ్ మెథడ్ అనేది ఇట్ ఈస్ ఎ సైంటిఫిక్ మెథడ్. ఈ సైంటిఫిక్ మెథడ్ కాబట్టి పిల్లలలో ఈ మెథడ్ ఆఫ్ త్రూ మనం టీచ్ చేసినప్పుడు వాళ్ళలో సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది. ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అనేది లాజికల్ మెథడ్. సో మెథడ్ త్రూ టీచ్ చేసినప్పుడు పిల్లలలో క్రిటికల్ థింకింగ్ అండ్ కీన్ అబ్జర్వేషన్ అనే హ్యాబిట్స్ వాళ్ళలో డెవలప్ అవుతాయి. అండ్ ఈ ఇండక్టివ్ మెథడ్ అనేది స్టూడెంట్స్ ఏదైనా యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడానికి ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ చాలా ఆపర్చునిటీస్ని కలిగిస్తుంది. ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అనేది అబ్జర్వేషన్, థింకింగ్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ మీద బేస్ అయి ఉంటుంది. సో దట్ ఇప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, థింక్ చేస్తున్నారు అండ్ ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళు ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నారు కాబట్టి పిల్లలలో ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఈ ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అనేది రోట్ లెర్నింగ్ ఉంటుంది కదా, అంటే బట్టి కొట్టే మెథడ్ ఆఫ్ లెర్నింగ్ని తగ్గించేస్తుంది, రీస్ట్రెయిన్ చేస్తుంది అన్నట్టు. అండ్ ఆల్సో రెడ్యూసెస్ ద హోంవర్క్. సో హోంవర్క్స్ని కూడా ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అనేది తగ్గించేస్తుంది. సో పిల్లలు ఈ ఇండక్టివ్ మెథడ్ త్రూ టీచ్ చేయడం వల్ల పిల్లలలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంటెలిజెంట్గా హార్డ్ వర్క్ చేసే ఎబిలిటీ అనేది వాళ్ళలో డెవలప్ అవుతుంది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్. ఇప్పుడు మనము డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇండక్టివ్ మెథడ్ గురించి నేర్చుకుందాము. ఇండక్టివ్ మెథడ్ అనేది లిమిటెడ్ ఇన్ రేంజ్ అండ్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ సాల్వింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆల్ ద టాపిక్స్ ఇన్ సైన్స్. సో సైన్స్లో ఉన్న అన్ని టాపిక్స్ని సాల్వ్ చేయడానికి అండ్ అర్థం చేసుకోవడానికి ఈ ఇండక్టివ్ మెథడ్ని మనము యూజ్ చేయలేము. అందుకే మనము ఇండక్టివ్ మెథడ్ అనేది లిమిటెడ్ రేంజ్లో ఉంటుంది అని అంటున్నాము. ఇండక్టివ్ మెథడ్ ద్వారా మనం అబ్సల్యూట్ కన్క్లూషన్స్కి రాలేము. అండ్ ఇండక్టివ్ మెథడ్ అనేది చాలా టైం కన్జ్యూమింగ్ అండ్ ఇట్ ఈస్ లెబోరియస్ మెథడ్, అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ ఇండక్టివ్ మెథడ్ని మనం ఎక్కడ యూజ్ చేయగలుగుతామంటే ఎక్కడైతే రూల్స్ని నేర్చుకోవాలి అనుకుంటున్నామో అక్కడ మాత్రమే ఈ ఇండక్టివ్ మెథడ్ని యూజ్ చేయగలుగుతాము. కొన్ని అబ్జర్వేషన్స్ని చూసి ఒక జనరలైజేషన్కి వస్తాం కదా, జనరలైజేషన్స్కి రావడం వల్ల ఆ టాపిక్ని మనము కంప్లీట్గా స్టడీ చేయలేము. టాపిక్ని మనము లెర్నర్ మైండ్లో కంప్లీట్గా ఫిక్స్ చేయాలంటే a lot of supplementary work and practice is needed. అంటే చాలా వర్క్ అండ్ ప్రాక్టీస్ అనేది అవసరం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇండక్టివ్ మెథడ్. నెక్స్ట్ మనము డిడక్టివ్ మెథడ్ గురించి నేర్చుకుందాం. డిడక్టివ్ మెథడ్ని గుర్తుపెట్టుకోవడానికి హింట్ ఏంటంటే జీడిపి మధ్యలో ఏముంది డి కదా, అంటే డిడక్టివ్. సో డిడక్టివ్ మెథడ్ అనేది జనరల్ టు పర్టికులర్కి మూవ్ అవుతుంది. అర్థమైందా? ఇండక్టివ్ మెథడ్ని ఎలా గుర్తుపెట్టుకోమని చెప్పాను, పిగ్ అని గుర్తుపెట్టుకోమన్నాను. అండ్ డిడక్టివ్ మెథడ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, జీడిపి అని గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? సో ఈ డిడక్టివ్ మెథడ్ అనేది ఇండక్టివ్ మెథడ్కి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటుంది. అంటే మనం ఇండక్టివ్ మెథడ్లో ఏదైతే నేర్చుకున్నామో దానికి ఆపోజిట్గా ఈ డిడక్టివ్ మెథడ్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ ఈ డిడక్టివ్ మెథడ్ అనేది జనరల్ టు పర్టికులర్కి మూవ్ అవుతుంది. వేరాస్ ఇండక్టివ్ మెథడ్లో ఏమైంది, పర్టికులర్ టు జనరల్కి మూవ్ అయింది. ఓకే, ఈ డిడక్టివ్ మెథడ్ని మనం ఏమంటామంటే వెరిఫికేషన్ ఆఫ్ ఫార్ములా మెథడ్ అని అంటాము. నెక్స్ట్ మనము ప్రిన్సిపల్స్ ఆఫ్ డిడక్టివ్ మెథడ్ గురించి చూద్దాము. డిడక్టివ్ మెథడ్లో మనము ఫస్ట్ పిల్లలకి ప్రిన్సిపల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ ప్రిన్సిపల్ నేర్పించిన తర్వాత వాళ్ళకి తగ్గ ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. వేరాస్ ఇండక్టివ్ మెథడ్లో రివర్స్ కదా, మనం ఎగ్జాంపుల్స్ త్రూ ప్రిన్సిపల్స్ని నేర్పించినాం, థియరీని నేర్పించినాం. ఇక్కడేమో ప్రిన్సిపల్స్ ఆర్ జనరలైజేషన్ వాటికి ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో ఈ డిడక్టివ్ మెథడ్లో అన్నోన్ నుంచి నోన్కి మూవ్ అవుతాం. సో ప్రిన్సిపల్స్ అనేవి మనకి తెలియవు, ఎగ్జాంపుల్స్ అనేవి మనకు తెలుస్తాయి కదా. సో ఫస్ట్ మనం ఆ పిల్లలకి ఆ ప్రిన్సిపల్స్ అండ్ థియరీస్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దానికి ఎగ్జాంపుల్స్ని చెప్తున్నాము. అంటే ఇక్కడ అన్నోన్ నుంచి నోన్కి వెళ్తున్నట్టే కదా. అండ్ ఈ డిడక్టివ్ మెథడ్ అనేది కాంప్లెక్స్ టు సింపుల్కి మూవ్ అవుతుంది. వేరాస్ ఇండక్టివ్ మెథడ్ అనేది సింపుల్ టు కాంప్లెక్స్కి మూవ్ అయింది కదా. ఈ డిడక్టివ్ మెథడ్ అనేది కాంప్లెక్స్ టు సింపుల్కి మూవ్ అవుతుంది. ఈ డిడక్టివ్ మెథడ్ అనేది జనరల్ టు పర్టికులర్కి మూవ్ అవుతుంది. డిడక్టివ్ మెథడ్ మూవ్స్ ఫ్రమ్ అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్.
సో అబ్స్ట్రాక్ట్ అంటే థియరీ కదా. సో ఫస్ట్ మనం థియరీని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మనం ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం కదా. సో ఎగ్జాంపుల్స్ అనేవి కాంక్రీట్ అంటే వాటిని మనము ఫిజికల్గా చూస్తాము, టచ్ చేస్తాము, అవన్నీ చేస్తాం. బట్ థియరీస్ అనేవి అబ్స్ట్రాక్ట్, అవి మనం చూడలేము, బట్ ఇట్ ఈస్ థియరీ బేస్డ్. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డిడక్టివ్ మెథడ్. అర్థమైంది కదా. సో ఈ డిడక్టివ్ మెథడ్లో స్టూడెంట్ ప్యాసివ్ రోల్ని ప్లే చేస్తాడు అండ్ టీచర్ యాక్టివ్ రోల్ని ప్లే చేస్తుంది. అందుకే డిడక్టివ్ మెథడ్ అనేది టీచర్ సెంటర్డ్ మెథడ్ ఆఫ్ టీచింగ్. ఓకే, నెక్స్ట్ మనము స్టెప్స్ ఇన్ డిడక్టివ్ మెథడ్ గురించి చూద్దాము. సో డిడక్టివ్ మెథడ్లో ఏమేమి స్టెప్స్ ఉంటాయంటే అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్. సో ఫస్ట్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి దానికి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్కి తగిన ప్రిన్సిపల్స్, రూల్స్ ఆర్ ఫార్ములాస్ని మనము రివ్యూ చేయాలి. ఓకే, సో అలా రివ్యూ చేసిన తర్వాత ఆ రిలవెంట్ రూల్స్ని మనము అప్లై చేయాలి. సో అలా అప్లై చేయడం వల్ల మనకి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ని మనం వెరిఫై చేస్తాము. ఎలా వెరిఫై చేస్తాము? ఎప్పుడైతే ఈ రూల్స్ని కొత్త సిచ్యువేషన్లో అప్లై చేస్తామో సో అప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది మనము వెరిఫై చేస్తాము. ఓకే, సో దీస్ ఆర్ ద స్టెప్స్ ఇన్ డిడక్టివ్ మెథడ్. సో నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ డిడక్టివ్ మెథడ్ గురించి నేర్చుకుందాం. సో ఈ డిడక్టివ్ మెథడ్ అనేది షార్ట్ కట్ మెథడ్ అండ్ ఇది చాలా టైం సేవింగ్. అన్ని క్లాసెస్ పిల్లలకి మనము ఈ డిడక్టివ్ మెథడ్ని త్రూ టీచ్ చేయగలుగుతాము. It emphasizes memory because students are required to memorize a large number of laws, formulas, etc. సో మెమరీ ఎక్కువ ఉన్న పిల్లలు మంచిగా ఈ లాస్ని, ఫార్ములాస్ని గుర్తుపెట్టుకుంటారు. బట్ మెమరీ తక్కువ ఉన్న పిల్లలకి ఈ మెథడ్ త్రూ టీచ్ చేయడం వల్ల వాళ్ళు అంతగా నేర్చుకోలేకపోతారు. అండ్ ఇట్ ఈస్ అడ్యుకేట్ అండ్ అడ్వాంటేజియస్ అప్రోచ్ ఫర్ ద డివిజన్ ఆఫ్ ఏ టాపిక్. ఈ మెథడ్ అనేది మనం ఒక టాపిక్ని రివిజన్ చేసేటప్పుడు మనకి బాగా అడ్వాంటేజెస్గా ఉంటుంది. ఈ మెథడ్ టీచ్ చేయడం ద్వారా పిల్లలు న్యూమరికల్ ప్రాబ్లమ్స్ని స్పీడ్గా అండ్ ఎఫిషియెంట్గా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, సో ఈ డిడక్టివ్ మెథడ్ అనేది ఇండక్టివ్ మెథడ్ని సప్లిమెంట్ చేస్తుంది, అంటే సపోర్ట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. దాని ద్వారా మనం ఈ ఇండక్టివ్ ఆర్ డిడక్టివ్ మెథడ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ని కంప్లీట్ చేయగలుగుతాం. అర్థమైంది కదా. సో ఇండక్టివ్ మెథడ్లో మనము టీచ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ట్రబుల్ ఫేస్ చేసినాం అనుకోండి, అప్పుడు ఈ డిడక్టివ్ మెథడ్ దగ్గర యూజ్ చేస్తాము. దాని ద్వారా ఇండక్టివ్ మెథడ్ ఆర్ డిడక్టివ్ మెథడ్ త్రూ మనం అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు. ఓకే, సో నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిడక్టివ్ మెథడ్ గురించి నేర్చుకుందాం. సో ఇది రోట్ మెమరైజేషన్ని ఎంకరేజ్ చేస్తుంది. ఈ మెథడ్ ఆఫ్ టీచింగ్ అనేది పిల్లలలో రోట్ మెమరైజేషన్ అంటే బట్టి కొట్టడంని పెంపొందిస్తుంది. అండ్ ఇట్ డిమాండ్స్ బ్లైండ్ మెమరైజేషన్ ఆఫ్ లార్జ్ నంబర్ ఆఫ్ సచ్ లాస్ అండ్ ఫార్ములాస్ ఎక్సెట్రా. సో అంటే బట్టి కొట్టడం అంటే నథింగ్ బట్ మెమరైజ్ చేయడం, అంతే కదా. సో లాస్ అండ్ ఫార్ములాస్ని బాగా బట్టి కొట్టేలాగా మెథడ్ ఆఫ్ టీచింగ్ అనేది ఉంటుంది. అండ్ ఈ మెథడ్ త్రూ టీచ్ చేయడం వల్ల స్టూడెంట్స్ అనే వాళ్ళు యాక్టివ్గా ఉండరు. సో దానివల్ల వాళ్ళలో రీజనింగ్ ఆర్ డిస్కవరీ యాటిట్యూడ్స్ అనేవి వాళ్ళలో డెవలప్ అవ్వవు, అంతే కదా. స్టూడెంట్స్ అనే వాళ్ళు పాసివ్ రోల్ ప్లే చేస్తారని నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా. ఎందుకంటే ఇక్కడ మొత్తం టీచరే చెప్తా ఉంటుంది, స్టూడెంట్ అట్లా కూర్చొని వింటూ ఉంటాడు. అందుకే ఈ మెథడ్ ఈ స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్యాసివ్ పార్టిసిపెంట్స్ లాగా ఉంటారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్. ఈ టాపిక్ నుంచి డెఫినెట్గా మనం క్వశ్చన్ అనేది చూస్తాము. పర్టికులర్ ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్ టాపిక్ నుంచి అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ అనేవి మన క్వశ్చన్ పేపర్లో కనిపిస్తాయి. జస్ట్ మనకి ఇండక్టివ్ మెథడ్ అంటే ఏంటి, డిడక్టివ్ మెథడ్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ క్లియర్గా ఉందనుకోండి, మనం ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా కానీ ఆన్సర్ చేయగలుగుతాము. ఈ వీడియోస్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.